రైతు సోదరులందరికీ నమస్కారంలండి. అందరికైతే మొదటగా వచ్చేసి శుభోదయం. ఈ వీడియోలో వచ్చేసి రైతు భరోసా నిధులకు సంబంధించి ఏ రోజున విడుదల చేయనున్నారు ప్రభుత్వం వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే రైతులకు వచ్చేసి 1 ఎకరాకు 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. అలాగే వచ్చేసి ఎవరు అర్హులు, అలాగే మనకు ఎవరికి అసలు రైతు భరోసా నిధులు అనేవి కేటాయిస్తుంది ప్రభుత్వం వచ్చేసి అని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో లభిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. ఈ వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో జూలై 15వ తేదీ నుంచి అయితే ప్రారంభం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే చాలా మనకు ఏదైతే ఉందో అప్డేట్ అయితే రావడం జరిగింది. మళ్ళొచ్చే నెల 15వ తేదీ నుంచి ఎవరైతే రైతులు 1, 2, 3 ఎకరాల గల రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో 1 నుంచి 3 ఎకరాల గల రైతులు ఎవరైతే మొదటిగా వచ్చేసి అయితే 1, 2, 3 ఒకటే రోజు అంటే 15వ తేదీ రోజు అయితే 1, 2, 3 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో 1 ఎకరాకు 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే ఎవరైతే రైతులు 5 నుంచి 6, 7, 8, 9, 10, 12 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో వీరికైతే మనకైతే పద్ధతి అయితే పెట్టడం జరిగింది. ఒక నిబంధనలతోనైతే మనకు రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయనున్నారు ప్రభుత్వం వచ్చేసి. అలాగే 2 లక్షల రైతు రుణమాఫీ గురించి చూసుకున్నట్టయితే మనకు జూలైలోనే మనకి ఏదైతే ఆగస్టు 15వ తేదీ అన్నారో మనకు జూలై ఏదైతే ఉందో జూలై 15వ తేదీ నుంచి అయితే మనకు ఏదైతే రైతు రుణమాఫీ గురించి ఉన్నాయో దీనిపై అయితే బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయన్నమాట. 31,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. అలాగే ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో అలాగే ఒకసారి మీరు పత్రాలు ఏవే పత్రాలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా జూలై నెలలో వచ్చేసి అయితే మనకైతే విడుదల చేయనున్నది మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి. ఇది అయితే విశేషాలు. అలాగే మనకు ఏదైతే ఆగస్టు 15 ఏదైతే ఉందో ఆ రోజు నుంచి అయితే కొన్ని అయితే నిబంధనలు అంటే అర్హుల్ని గుర్తించి 2 లక్షల రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేయాలని అయితే కృషి చేస్తుంది. ఆల్రెడీ మొన్న చూసుకున్నట్టయితే మనకు మొన్ననే వచ్చేసి అయితే మనకైతే సాయంత్రం 5 గంటలకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే ఇలా చెప్పడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ అయితే ఖచ్చితంగానైతే చేసి తీరుతాం అని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇది వచ్చేసి అయితే రైతులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. అసలు మాఫీ చేస్తారో అసలు లేకపోతే ఇంకా ఇలా అని అడిగితే చాలా మంది అయితే అడుగుతున్నారు. ఒకసారి మీకు చెప్తా వినండి. ఎవరైతే రైతులు 3 లక్షల లోన్స్ తీసుకున్నారు అనుకో, సపోజ్ బ్యాంకులలో వచ్చేసి అసలు 2 లక్షల వరకే మాఫీ అవుతుంది. మిగతా 1,00,000 రూపాయలు మాఫీ కాదు, 2 లక్షల వరకే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తుంది. అది కూడా మనకు నిబంధనలు వస్తాయి. ఆ నిబంధనలు వచ్చిన కూడా నేనైతే వీడియో రూపంలో తెలియజేస్తాను. వచ్చిన వెంటనే తెలుసుకోవాలని కూడా మన ఛానల్ కొత్త చూస్తున్న వారైతే వెంటనే